ఉదారంగా ఆదుకోండి. మెంతా తుఫాను వల్ల ఇబ్బంది పడ్డ ప్రజల్ని, పంట నష్టపోయిన రైతుల్ని ఉదారంగా ఆదుకోవాలంటూ రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందంతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిని కోరారు. 6,384 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు అంచనాకు వచ్చి తుఫాను నష్టాల అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి ఆనాడు రాష్ట్రంలో జరిగిన పరిస్థితులను సవివరంగా వివరించి ఆర్టీజీఎస్ ద్వారా తాము తీసుకున్న చర్యలు, ఒక్క ప్రాణం కూడా పోకుండా తీసుకున్న జాగ్రత్తలు వారికి వివరించారు. ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలకు చేసిన సేవలకి కేంద్ర బృందం అభినందన తెలియజేసింది. చంద్రబాబు నాయుడు తీసుకున్న నష్ట నివారణ చర్యల మీద ప్రశంసల జల్లు కురిపించింది. ఆర్టీజీఎస్ వ్యవస్థని, దాని పనితీరుని కొనియాడింది కేంద్ర బృందం. గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి విపత్తు నిధులను కూడా ఖాళీ చేసేసి ఏం చేశాడో కూడా తెలియకుండా, ఆనాడు వచ్చిన విపత్తులో కూడా పైసా ఖర్చు పెట్టకుండా ఎలా దిగమింగేశాడో తెలియని పరిస్థితి. ఆ విపత్తు నిధిలో ఒక్క రూపాయిని మిగల్చలా, ఎక్కడ ఏ వ్యవస్థలో కూడా రూపాయి మిగల్చలా. ఆఖరికి యూనివర్సిటీలో ఉన్న ఫండ్ను కూడా దిగమింగాడు. మింగిన సొమ్మంతా ఏ కలుగుల్లో దాచాడో తెలియదు, కానీ రాష్ట్రానికి జరిగింది శూన్యం. ప్రజలకి ఒక్క పైసా పెట్టిన పాపన పోల జగన్మోహన్ రెడ్డి. అలాంటి దుర్మార్గపు పాలన 5 ఏళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి నేడు తగుదునమ్మా అంటూ సిగ్గులేని మాటలు మాట్లాడుతూ, సిగ్గులేని ప్రెస్ మీట్లు పెడుతూ వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు ఎండగడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి మెంతా తుఫాను వల్ల వాటిల నష్టం పైన త్వరితగతిన నివేదిక ఇచ్చి ఉదారంగా ఆదుకునేలా సిఫార్సు చేయాలని కేంద్రం నుంచి వచ్చిన తనిఖీ బృందాన్ని కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుఫాను కారణంగా ఇళ్ళు, రహదారులు, విద్యుత్ స్తంభాలు, పంటలు, ఆక్వా, చేనేత రంగాలు దెబ్బతిన్నాయని, అన్ని రంగాల్లో మొత్తంగా 6,384 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు కేంద్ర బృందానికి సీఎం వివరించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో తుఫాను నష్టంపై అంచనాకు వచ్చిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాస్మి బస్సు నేతృత్వంలోని కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనల్ని సీఎం దృష్టికి తీసుకొచ్చింది. 2 బృందాలుగా వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించి తుఫాను నష్టాన్ని అంచనా వేశామని వివరించింది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాలను సందర్శించినట్టు తెలిపింది. మెంతా తుఫాను భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 443 మండలాల్లోని 3,109 గ్రామాలు మెంతా తుఫాను కారణంగా ప్రభావితమయ్యాయని ప్రభుత్వ నివేదికలో పేర్కొంది. దాదాపు 10 లక్షల మంది తుఫానుతో పాటు భారీ వర్షాలకు ప్రభావితమయ్యారని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,960 ఇళ్లు నీట మునిగాయని, 1,11,000 కుటుంబాలు నిరాశ్రయులయ్యారని ప్రభుత్వం పేర్కొంది. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు 4,566 ఇళ్లు దెబ్బతిన్నట్టు వివరించింది. 1,61,000 హెక్టార్లలో పంట దెబ్బతిందని, 3,27,000 మంది రైతులు నష్టపోయారని కేంద్ర బృందానికి నివేదించింది. వ్యవసాయ పంటలతో పాటు ఆక్వా, పశు సంవర్ధకం, చేనేత రంగం కూడా తీవ్రంగా నష్టపోయినట్టు వెల్లడించింది. 4,794 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, 12,856 విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు తెలిపింది. అలాగే 2,318 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయని నివేదికలో పేర్కొంది. మెంతా తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు 22 జిల్లాల్లో 1,92,000 మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించామని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 3,36,000 కుటుంబాలకు 3,000 రూపాయల చొప్పున తక్షణ ఆర్థిక సాయంగా అందించినట్టు కేంద్ర బృందానికి వివరించింది. రాష్ట్రంలో రహదారులు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలను తక్షణం పునరుద్ధరించేందుకు తక్షణ సాయంగా 2,622 కోట్ల రూపాయలను మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదించింది. రాష్ట్రంలో జరిగిన తుఫాను నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించినందున త్వరితగతిన నివేదిక ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని సీఎం కేంద్ర బృందాన్ని కోరారు. ఏపీ నుంచి 2 రోజుల్లో తుది అంచనాలను కూడా పంపుతామని తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర బృందం త్వరితగతిన కేంద్రానికి సిఫార్సు చేస్తామని వెల్లడించింది. ఆర్టీజీఎస్ నుంచి ముందస్తు హెచ్చరికలు పంపి సరైన సమయంలో విలువైన ప్రాణాలను కాపాడగలిగారని కేంద్ర బృందం ముఖ్యమంత్రిని కొనియాడింది.
రెస్క్యూ బృందాలను వనరులను ముందుగానే పంపి ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించారని అభిప్రాయపడింది. గర్భిణీలను కూడా ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి వైద్య సేవలు సత్వరం అందేలా చూసిన విషయాన్ని కూడా గుర్తించామని కేంద్ర బృందం సీఎంకు తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు వచ్చి పంటలు నీట మునిగినట్టు క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించామన్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిబంధనలు సవరించేలా సిఫార్సు చేయాలని సీఎం కోరారు. పత్తి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఓవైపు రాష్ట్ర విభజన, మరోవైపు గత పాలకుల విధ్వంస పాలన ఏపీని తీవ్రంగా నష్టపరిచిందని ముఖ్యమంత్రి కేంద్ర బృందానికి తెలిపారు. రాష్ట్ర విపత్తు నిధుల్ని కూడా దారి మళ్లించారని, కేంద్ర ప్రాయోజిత పథకాలను కూడా నిలిపివేశారని, ఈ అంశాన్ని కేంద్రానికి కూడా నివేదించామని సీఎం అన్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలన కారణంగా ఏర్పడిన లోటుపాట్లను సవరించుకునే ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వివరించారు. తూర్పు కోస్తాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడూ తుఫాన్ల కారణంగా నష్టం జరుగుతూనే ఉందని ముఖ్యమంత్రి కేంద్ర బృందానికి వివరించారు. సూళ్లూరుపేట నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న ప్రాంతాలు తుఫాన్ల కారణంగా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని వివరించారు. తుఫాన్ల గమనాన్ని గమనించేలా సాంకేతికత వినియోగిస్తున్నా దాని ప్రభావాన్ని తగ్గించేందుకు ఆస్కారం లేదని, ఫలితంగా ఆస్తి నష్టం జరుగుతోందన్నారు. అవేర్తో పాటు ఇతర సాంకేతిక వ్యవస్థల ద్వారా వరద నియంత్రణను చేయగలుగుతున్నామని సీఎం పేర్కొన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా ముందస్తుగానే హెచ్చరికలు పంపి ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని ముఖ్యమంత్రి కేంద్ర బృందానికి వివరించారు. గాలుల వేగాన్ని గుర్తించి ముందస్తుగానే విద్యుత్ సరఫరా నిలిపివేసి నష్టాన్ని కూడా తగ్గించినట్టు తెలిపారు. సముద్రపు నీరు, నదులు, వాగుల నుంచి వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా పంటలు, రహదారులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయన్నారు. తీర ప్రాంతాల్లోని సముద్ర కోత నివారణకు వేర్వేరు చోట్ల పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరారు. కోస్టల్ సీ ఎరోజన్ మిటిగేషన్ ప్రాజెక్టులో భాగంగా కాకినాడ సమీపంలోని ఉప్పాడ దగ్గర సముద్రపు కోత నివారణ కోసం చేపట్టే పనులకు 322 కోట్ల రూపాయలు, విశాఖ సమీపంలో 203 కోట్ల రూపాయలు, శ్రీకాకుళం సమీపంలో 98 కోట్లు నిధులు కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పిడుగుల హెచ్చరికల వ్యవస్థ, లైట్నింగ్ అరెస్టర్ల ఏర్పాటుకు 11.77 కోట్లు, అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణ వ్యవస్థల ఏర్పాటుకు 18.48 కోట్లు కేటాయించేలా చూడాలని కోరారు.